వాళ్ళు ఏం చదువుకుంటే ఏం కావాలి అనేది వారి ద్వారా పిల్లల ద్వారా తెలుసుకొని వాళ్ళ కోరిక ఏముందో దాన్ని మనం మోటివేట్ చేసి ఆ విధమైన కోచింగ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇప్పించి వాళ్ళని ఆ ఒక్క దృష్టిలో ప్రయోజకుల్ని చేస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా పేరెంట్స్కి చెప్తున్నా. పిల్లలకి ఎస్పెషల్లీ ఎవరైనా ఏదన్నా చెప్పుంటే దాన్ని మనం చెప్పడం కాదు, మనకంటూ ఒక ఇన్బిల్ట్లో ఒక కోరిక కలగాలి. ఎగ్జాంపుల్, మా నాన్నగారికి అయితే నేను మా ఇంట్లో మొట్టమొదటి మగబిడ్డని. సో మా నాన్నగారి కోరిక దాన్ని ఐఏఎస్ చేయాలి అని ఉండింది. మా నాన్న పదే పదే నాకు చెప్పేవాడు, అరే నువ్వు చదువుకొని ఐఏఎస్ కావాలి ఐఏఎస్ కావాలి అని. అయితే ఆయన చెప్పే టైంకి నాకు ఏజ్ చిన్నది కాబట్టి నేను ఎప్పుడు ఐఏఎస్ అయ్యి కలెక్టర్ని కానీ ఎవరిని చూడలేదు కాబట్టి అప్పుడు నాకు తెలియకుండా పెరిగాను కాబట్టి ఆ పవర్ వాల్యూ తెలియదు. మా నాన్నగారు ఎందుకు చెప్తున్నారు అనేది అర్థం చేసుకోలేని వయసు కాబట్టి నేను ఐఏఎస్ కాలేదు. అయితే ఈరోజు మీ అదృష్టము, మన జిల్లా ఐఏఎస్ కలెక్టర్ గారు కావచ్చు, ఎమ్మెల్యేగా నేను కావచ్చు, చుడా చైర్మన్గా మన హేమలత గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ రాజేష్ గారు కావచ్చు, మన జిల్లా అధ్యక్షుడు, మేమందరూ కూడా ప్రతి కార్యక్రమానికి వస్తున్నాం. మేము వచ్చి మిమ్మల్నితో మాట్లాడుతున్నాం, మిమ్మల్ని కలుస్తున్నాం, మీరు కూడా గమనిస్తున్నారు. ఓకే, ఒక కలెక్టర్ గారికి ఏం పవర్స్ ఉంటాయి, ఒక ఎమ్మెల్యే గారు వస్తే ఏం ఇది ఉంటుంది, ఇది మీరు కళ్ళతో చూస్తేనే మీకు ఆశ కలుగుతుంది. అందుకే ఎక్కువ ఇన్స్పైర్డ్ స్టోరీస్ని చదవాలి, చూడాలి. ఇవన్నీ మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఒక 4 walls 4 గోడల మధ్య చదివే కాదు, కొద్ది లోక జ్ఞానం కూడా నేర్పించాలి పిల్లలకి. పేరెంట్స్ కానీ ఏదైనా టీచర్స్ కూడా ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు వారికి మంచివి చెప్పితే వాళ్ళల్లో ఇంకా కన్వర్టేషన్ పెరుగుతుంది. అప్పుడంటే మా దగ్గర ఫోన్లు లేవు, టీవీలు లేదు. మేము చదివేటప్పుడు మేము జస్ట్ స్కూల్కి పోయే వాళ్ళము. సండే ఒక పూట చిత్రలహరి కాసేపు, శుక్రవారము లేదా సండే ఈవినింగ్ సినిమా వస్తే సినిమా చూసేవాళ్ళం. అయితే ఆ సినిమాల్లో కూడా నేను చాలా మంచి సినిమాలు చూసేవాడిని. అవన్నీ చూసిన ఇన్స్పిరేషన్, నేను వ్యాపారస్తుడిగా ఒక చిన్న స్థాయి చిన్న రైతు కుటుంబంలో జన్మించి, మా తండ్రి ఫస్ట్ రైతు మళ్ళీ వ్యాపారస్తుడు. అయితే వ్యాపారంలో దెబ్బతిని ఆయనకి అన్హెల్త్ అయిపోయినాక నేను డిస్కంటిన్యూడ్ అయిపోయాను. ఈరోజు మీ పిల్లల పేరెంట్స్ మీటింగ్ ఇది 2వది. చాలామంది పిల్లలతో మాట్లాడుతుంటే ఇప్పుడు ఫస్ట్ పిలిచిన వాళ్ళు ఏదన్నా అడిగితే దాన్ని కంటిన్యూ చెప్పేస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఒక 4-5 కలెక్టర్ నాకు చాలా ఆనందం వేసింది. అట్లీస్ట్ కలెక్టర్ అనే ఒక పవర్ని తెలుసుకొని ఏమన్నా అడుగుతున్నారేమో అని అనుకున్నా. వాళ్ళు అలా అనుకోలేదు, కలెక్టర్ గారికి పవర్ ఉంది, కలెక్టర్ అయిపోదాము అనే భావంతో ఉన్నారు, ఏదో సమాజానికి చెయ్యాలి అని. సో నేనేమంటానంటే మీ కలెక్టరేట్ కూడా ఒక విజిట్, ఎప్పుడైనా కలెక్టరేట్ని కూడా చూపిద్దాం. అందులో ఎస్పెషల్లీ మన కలెక్టరేట్ చాలా బాగా రెడీ చేశారు మా కలెక్టర్ గారు వచ్చాక. అంతకుముందు చాలా రోడ్ వైడనింగ్, ఆ రోడ్ డిస్టర్బెన్స్ వచ్చే కలెక్టరేట్ ముందర చాలా అధ్వానంగా ఉండేది. ఇప్పుడు అదొక మంచి ఉద్యానవనం, బృందావనం మాదిరి. అక్కడికి పోతే పీస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు కూడా కలెక్టర్ దగ్గరికి సమస్యలతోనే వస్తుంటారు జనాలు. బాధలు, అరుపులు, అన్నదమ్ములు గొడవలు, భూ తగాదా, లేదంటే మాకు అవి రాలే ఇవి రాలేదని ఎప్పుడు నిరంతరం. కానీ కలెక్టరేట్కి పోయినాక సార్ ఒక మంచి పని ఏమంటే దాన్ని అంతా బాగా గార్డెనింగ్ చేసి వచ్చిన వారు కూర్చోవడానికి కానీ తాగడానికి మంచినీళ్ళు అన్నీ ఏర్పాటు చేసి అట్లీస్ట్ కొంచెం ఒక రిలీఫ్ ఇచ్చారు. అంటే ఒక మంచి ఆలోచన పరుడైన ఒక కలెక్టర్ ఒక జిల్లాకు దొరికితే ఆ జిల్లా చాలా బాగుపడుతుంది. సో ఆ జిల్లా బాగుపడాలి అనే ఆలోచనతో మీరందరూ కూడా ఇప్పుడు చెప్పారు కాబట్టి మీరు సుమిత్ కుమార్ సార్ ఉండగానే మేబీ ఇంకొక 2 years మనకి ఇక్కడే ఉంటారు కాబట్టి సార్ మన గవర్నమెంట్ పిల్లల్ని ఎలాగైతే అసెంబ్లీ సెట్టింగ్ వేసి చెప్పారో అలా వీళ్ళనే కలెక్టర్ని చేద్దాం, వీళ్ళనే కొందరు అఫీషియల్స్గా క్రియేట్ చేద్దాం. వీళ్ళకి మనం ఒక రియాలిటీలో చూపిస్తే తప్పితే వాళ్ళకి ఆ ఇంటెన్షన్, ఇంకా గుడ్ ఇంటెన్షన్ పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఒక్కొక్క పంచాయతీ నుండి కొందరిని సెలెక్ట్ చేసి ఒక కలెక్టరేట్లో కలెక్టర్ ఎలా ఉంటారు, అక్కడ పేద ప్రజలు దేని పర్పస్లో వస్తారు, వాళ్ళని ఎలా అటెండ్ చేస్తారు అనేది ఇప్పుడు ఎలాగైతే మనం గ్రీవెన్స్ ఉంటుందో అలా స్టూడెంట్స్కి కూడా ఒక ప్రోగ్రామ్ చేద్దాం సార్. ఆ రోజు డెఫినెట్గా నేను ఉంటాను. మీ అందరూ అంటే చూస్తేనే మారుతారు కాబట్టి అవన్నీ కూడా చేస్తాం. ఆల్ ద బెస్ట్ మా
ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు చాలా అద్భుతమైన సిలబస్ని కూడా క్రియేట్ చేస్తున్నాడు, కొత్త విధానాలు ఎడ్యుకేషన్లో. సో నేను కూడా వారిని ఇన్స్పైర్ అయ్యే, నాకు వారికి ఒకే సమానమైన వయసు, 8 రోజుల గ్యాప్. నేను జనవరి 15 పుట్టాను, వారు జనవరి 23 పుట్టారు. చాలా సందర్భాల్లో నేను వారు కలిసినప్పుడు మేము డిస్కషన్స్ బాగా ఫ్రీ హ్యాండ్స్గా చేస్తుంటాం. వారిలో ఒక తపన గమనించా. మా నారా లోకేష్ గారి తాత ఎన్టీ రామారావు, తండ్రి నారా చంద్రబాబు నాయుడు, ముద్దుల మామ బాలయ్య బాబు. ఇలా ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక 3 గొప్ప వ్యక్తులకి కనెక్టెడ్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు. యాక్చువల్గా ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ మంత్రివర్యులకి ఎప్పుడూ టెన్షనే. అలాగే ఐటీ చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఇప్పేయాలి. ఒక 2 మంచి శాఖల్ని ఎన్నుకొని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. నేను ఒకరోజు అడిగా, అన్న మనకి ఏదన్నా వేరే తీసుకుంటే బాగుండు కదా, ఈ టీచర్స్ ఎప్పుడు మనం తిడుతున్నారన్నా అన్న. ఎందుకురా అన్నాడు. అన్న మన ఎలక్షన్లో మేమే కష్టపడింది, మేము ఓటేకపోతే మీరు గెలలేదు అని ఒక టీచర్స్ అసోసియేషన్ చెప్పి వాళ్ళు ఏదో కొద్ది బాధపడుతున్నారు అన్న. ఆయన ఒక మాట అన్నాడు, అరే మనం ప్రభుత్వంలో పవర్లో ఉండమని ఇన్ఫ్లుయెన్స్ చేసి నీకు బంధువనో నాకు బంధువనో పార్టీకి పనిచేసాడో అని మెహర్బానీ చేసిన వాళ్ళకి మనం పదవులు కానీ లేదంటే రిక్రూట్మెంట్లో అవకాశం ఇస్తే, నిజాయితీగా చదువుకొని పేదరికంలో నుండి వచ్చిన వాడికి ఒక ఎమ్మెల్యేని కలవాలి, ఒక లెటర్ తీసుకోవాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని తెలియదు కాబట్టి వాడు వెనకబడిపోతాడురా. మనం ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా బాగా ఎవరైతే ఎఫిషియన్స్ ఉంటారో వాళ్ళకు మనం అవకాశం ఇస్తామంటే వాడు చనిపోయేదాకా మనల్ని మన ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటాడో, నువ్వు టెన్షన్ పడొద్దురా అని చెప్పాడు. అంటే ఎంత దూరం ఆలోచన ఉంది అంటే, గొప్ప వ్యక్తులకి కింద కష్టం విలువ తెలియదు. ఎందుకంటే ఎన్టీ రామారావు అంటే మహానుభావుడు, చరిత్ర. నారా చంద్రబాబు నాయుడు అంటే ప్రపంచానికి ఒక అడ్మినిస్ట్రేషన్ వాల్యూస్ నేర్పించిన ఒక వ్యక్తికి పుట్టిన బిడ్డ. ఇంత గొప్ప వ్యక్తి కింద వాడు పేదవాడికి కలిగే అన్యాయాన్ని కూడా తెలుసుకొని మొన్న మెగా డిఎస్సి 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చారు మెరిట్ పైన. సో అటువంటి గొప్ప నాయకుడిని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా ఎమ్మెల్యే అయినాను. మీ అందరి ఆశీస్సులతో ఇక్కడ ఉన్న చాలామంది నాయకులు, పేరెంట్స్, మీరందరూ కూడా మీ పిల్లల కోరికని తెలుసుకొని దానికి అనుగుణంగా మార్చుకోండి. అప్పుడేగా ఒక ఆమె పాపం నర్సింగ్ వాళ్ళ తండ్రి కావాలనుకుంటే కాలేదట, కూతుర్ని నర్సు చేయాలి అని. తప్పులేదు, బట్ ఆ కూతురు నో, ఐ వాంట్ టు బికమ్ ఏ ఐఏఎస్ అనేది. నాకు చాలా ఆనందం వేసింది. ఎక్కడున్నా కూడా ఆ అమ్మాయి ఐఏఎస్ కావాలని నేను కోరుకుంటా. ఖచ్చితంగా ఐఏఎస్ అయ్యేకి ఏం సహకారం కావాలన్నా ఆ అమ్మాయికి నా నుండి చేస్తానని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అమ్మ.